ఏపీలో కూటమి 100 రోజుల పాలన ముగిసిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసేటటువంటి లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఏపీ అంతా ఉలిక్కిపడింది. ఈ విషయం ఒక కార్చిచ్చుగా మారి దేశమంతటా కూడా వ్యాపించడంతో ఏపీనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపైన వచ్చిన ఆరోపణలపైన కూడా విచారణ జరిపించాల్సింది పోయి కేవలం ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాలనాపరంగా అడుగులు వేయాల్సిందే. ఆయన ప్రాయశ్చిత్త దీక్షను మొదలుపెట్టారు. అయితే అన్ని దేవాలయాల వద్దకు వెళ్లి అక్కడ శుభ్రపరిచే కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాల మీద కొన్ని చర్చలు కొనసాగుతున్నాయట. పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల వల్ల ఆయన ప్రతిపక్షంలో లేరు, అధికారపక్ష డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నారు. నిజాలను నిగ్గు తేల్చాల్సింది పోయి ఏపీలో గొడవలు కొట్లాటలు వచ్చేలా చేస్తున్నారన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విధంగా ఇప్పటికే చాలా మంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. సహనంతో వ్యవహరించాల్సిన పవన్ ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని, హిందువులు మౌనంగా ఉన్నారని, సనాతన ధర్మం కోసం చనిపోయినా పర్వాలేదంటూ ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో అసలు ఏం జరిగింది, దోషులెవరు అనే విషయాన్ని విచారించాల్సింది పోయి కేవలం వివాదాన్ని రాజుకునేలా చూస్తున్నారట. ఈ విషయంపైన కూటమి నేతలు అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా లేరని వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం అసలు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనే విధంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.